భారతదేశ పర్యాటక రంగం, దాని ఆర్థిక ప్రాముఖ్యతపై మీకందించే ఈనాటి సంక్షిప్త విశ్లేషణకు స్వాగతం. ఈ నివేదికలు పర్యాటకం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, మన దేశ జీడీపీని పరుగులు పెట్టించే ఒక పవర్ఫుల్ ఆర్థిక ఇంజిన్ అని చెప్తూ, భవిష్యత్తు కోసం రూపొందించిన 2026-27 బడ్జెట్ వ్యూహాలను మన ముందుంచుతున్నాయి. మొదటిది, మన ఎకనామిక్ ఇంజిన్ మరియు వైవిధ్యం గురించి చూద్దాం. మన జీడీపీలో 5% పైగా వాటాతో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ వరల్డ్ ఇండెక్స్లో మనం 39వ స్థానంలో ఉన్నాం. తాజ్మహల్ లాంటి అద్భుత కట్టడాల దగ్గర్నుంచి మెడికల్, ఎకో టూరిజం వరకు మన దగ్గర బోలెడంత వైవిధ్యం ఉంది. అసలు పర్యాటకమంటే కేవలం సెల్ఫీలు దిగడం మాత్రమే కాదండి. ఇది మన రవాణా, హోటల్ రంగాలను నడిపించే ఒక కనిపించని వెన్నెముక అని మీరెప్పుడైనా గమనించారా? రెండవది, ప్రభుత్వ చొరవలు మరియు 2026-27 బ్లూప్రింట్. ఈ అపారమైన అవకాశాలను అందుకోవడానికి ప్రభుత్వం ప్రసాద్, స్వదేశ్ దర్శన్ లాంటి పథకాలతో పాటుగా వ్యాపార ప్రయాణాల కోసం మైస్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇక రాబోయే బ్లూప్రింట్లో డిజిటల్ టూరిజం గ్రిడ్, ఈశాన్య రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్, ఆయుష్ ద్వారా మెడికల్ హబ్లను ప్లాన్ చేశారు. మన వారసత్వ సంపదకు దీన్ని ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనుకోవచ్చు కదా. అయితే కేవలం ఈ డిజిటల్ గ్రిడ్లు మాత్రమే పర్యాటకులను ఆకర్షించడానికి సరిపోతాయా? చివరగా సవాళ్లు, వాటికి కావలసిన పటిష్టమైన విధానాలు, ప్లాన్స్ ఎంత అద్భుతంగా ఉన్నా రీసెంట్గా జబల్పూర్ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలను కళ్లకు కడుతున్నాయి. పైగా 40 కోట్ల మంది వచ్చే మహాకుంభమేళా లాంటి ఈవెంట్స్లో ఓవర్ టూరిజం వల్ల పర్యావరణానికి చాలా ముప్పుంది. ఇంతమంది ఒకేసారి వస్తే ప్రచారం కన్నా భద్రతే ముఖ్యం కదండి. అందుకే పారదర్శకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఎకో-ఫ్రెండ్లీ పర్యాటకాన్ని డెవలప్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. సరైన మౌలిక సదుపాయాలు, పటిష్టమైన భద్రత, పర్యావరణ అనుకూల విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తేనే మన భారతదేశం తిరుగులేని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుంది.